శ్రీరామాయణం ఆది కావ్యం. శ్రీరామాయణ కథకి ఒక గమ్మత్తు ఉంది. మీరు దాని గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం మంచిదే. కానీ అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకపోయినప్పటికీ కేవలం రామకథని రామకథగా యథాతథంగా మూలంలో వాల్మీకి మహర్షి ఎలా చెప్పారో అలా రామకథని చదువుకోవడం అనేటటువంటి దానికన్నా ప్రశస్తమైన విధానం ఇంకోటి ఉంది అని నేను అనుకోవట్లేదు. పెద్దలైన వారందరూ కూడా ఈ మాటే చెప్తారు. దానికి ఇంకా మీరు పక్కన ఏమీ చేర్చక్కర్లేదు. రామకథని రామకథగా చదువుకుంటే చాలు. వాల్మీకి ప్రణీతమైనటువంటి రామకథ ఏది ఉందో, శ్రీరామాయణం ఏది ఉందో, ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్ని, ఆ తాత్పర్యాన్ని, ఆ కథని, ఆ ఘట్టాల్ని మీరు స్మరించి దాన్ని పఠించి మీరు కృతకృత్యులు కాగలిగితే అది వేదోపబృంహణము కనుక శ్రీరామాయణము మీకు కటాక్షించవలసినటువంటి అభ్యున్నతిని అది కృప చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల పేర్లు స్మరించినంత మాత్రం చేత, ఉచ్చరించినంత మాత్రం చేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమవుతుందో అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరింపబడతాయి. బాలకాండలో మొట్టమొదటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషి సల్పినటువంటి వ్యక్తి గొప్ప తపోధనుడు ఋష్యశృంగుడు. అటువంటి ఋష్యశృంగుడు శాంతాసహితుడై అయోధ్యానగరానికి చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను విన్నపం చేసి ఉన్నాను. మీరు ఒకటి గమనించండి, ఆయన సాక్షాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెడితే ఆ శృంగేరిలో కిగ్గా అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది. ఆ ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది. ఆయన శివస్వరూపంగా, శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరి ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి. గొప్ప తపోభూమి. అందుకే శృంగేరి పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రతి పీఠాధిపతి కూడా తనదైన ముద్ర వేశారు. ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే వారు ఎన్నో విషయాలని అందించి మన జీవితాలు సార్థకత చేసిన మహాపురుషులు. ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు. ఇప్పుడు మీరు వారి ఔన్నత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూ ఉంటారు. గురువుగారి గురించి విజయనగర సింహాసన ప్రతిష్టాపనాచార్య సకల నిగమాగమసార హృదయ తపశ్చక్రవర్తి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అంటూను ప్రతివారు. ఒక ఆయన కాకరకాయలు తిని అష్టసిద్ధులు సాధించారు. చంద్రశేఖర భారతి నిరంతరము బ్రాహ్మీభూత స్థితి ఎందుండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటి పద్ధతి. కానీ అందరు మహానుభావులు ఈ జాతిని ప్రచోదనం చేసిన వారు. దానికి అంతటికి కారణం ఎక్కడుందంటే, మూలకందం ఎక్కడుందంటే ఋష్యశృంగ మహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావాలి. అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం యథార్థంగా చెప్పాలి అంటే అది ఋష్యశృంగుడు తిరిగినటువంటి భూమి కావడం. ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా ప్రదేశం ఉంది అంటే ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రం చేత ఆయన తపశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి. అవి ఇప్పటికీ మనుషుల్ని తరింపచేస్తాయి. శృంగేరి మీలో అందరూ వెళ్ళి వచ్చిన వారే అని నేను అనుకుంటున్నాను. నేనే ఆలస్యంగా వెళ్ళానేమో శృంగేరి. అసలు శృంగేరి వెడితేనే మనోలయం అవుతుంది. శంకర భగవత్పాదులు యోగరత్నావళి స్తోత్రం చేస్తూ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అంటారు. నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గుహలో కూర్చుంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశారు. అలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం. ఇంతటి యోగ్యతా సిద్ధికి కారణమైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఆయన బయలుదేరి వచ్చేటప్పటికీ అంగరాజ్యంలో వర్షాలు పడ్డాయి. నేను అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశాను. ఆయన వర్షము ఒకేసారి వచ్చాయి.
అంతటి తపశ్శక్తి సంపన్నుడు. అంతటి క్షామము కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది. దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటు పూడ్చి ఆయన ఆధ్వర్యం వహించి చేయించినటువంటి ఆ యజ్ఞం సఫలీకృతమై రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది. అంతటి మహాపురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్య పట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటి రోజున విన్నారు. ఏ కారణానికి ఆయన వెళ్ళారు? ఏమయ్యా ఇంత గొప్ప పని చెయ్యాలంటున్నావు, అశ్వమేధయాగం చెయ్యాలంటున్నావు, ఒక ఇష్టి జరగాలంటున్నావు. అప్పటికి ఆ ఇష్టి ఏదో నిర్ణయింపబడలేదు కూడా. అశ్వమేధం అయ్యాక అడిగాడు దశరథ మహారాజు గారు, ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో అది నాతో చేయించన్నాడు. ఇంత పెద్ద కార్యం చెయ్యాలి, అశ్వమేధం అంటే సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు, ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి. నేను బయలుదేరి రావడము అంటే నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయన, నిత్యతృప్తుడు. ఎంత సంతోషం అంటే ఎప్పుడూ బ్రాహ్మీమయ స్థితిలో ఉండే మహానుభావుడు. అటువంటి మహాపురుషుడు దేనికి వశుడై వచ్చాడు అంటే రెండు కారణాలు. ఒకటి మామగారి ఆజ్ఞ, నాయనా నువ్వు వెళ్ళు అయోధ్య పట్టణానికి అన్నారు. ఇవాళ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే మన సంస్కృతి బీటలు వారిపోయేటటువంటి రచనలు, మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘునాటికలు ప్రసారం అవుతున్నాయి. మామగారు అంటే కేవలంగా అల్లుని చేత పీడింపబడవలసినటువంటి వ్యక్తి కాడు. తండ్రి గారు ఎంతగా గౌరవింపబడతాడో మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి. పితృపంచకంలో ఒకరు. మామగారికి అల్లుణ్ణి నువ్వు వెళ్ళు అని శాసించే అధికారం ఉంది కాబట్టి అల్లుణ్ణి పంపగలిగాడు ఆయన. మామగారి మాటని అంత గొప్ప ఋష్యశృంగుడు ఔదల దాల్చాడు. రెండు, ఆయన రావడానికి ఒక్కటే కారణం. మీరు జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనించండి. రెండు చేతులు కలిపి దోషిలి ఒగ్గి ప్రణిపాతం చేసి పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులు పెట్టి అర్థించాడు, నాకు స్వర్గం కావాలి, నాకు పుత్ర సంతానం కావాలి, అవి కలగాలంటే మీరు రావాలి, వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరగాలి, అంతే. ఇంకా ఆయన ఏం అడగలేదు, వస్తున్నానన్నా. వస్తున్నాను, శాంతాసహితుడైన నేను బయలుదేరి వస్తున్నాను. అంత గొప్పగా యాగం జరిగింది అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క రాక కారణం. ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయంటే భౌతికమైనటువంటి సంపద వలన కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు. మరి దేనివల్ల వచ్చింది అంటే కేవలము ఆర్ష ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే 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 అని 1కి 10 మార్లు తమ ఉపాసనల చేత నిరూపించారు. శంకర భగవత్పాదాచార్య స్వామి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భూమి 4 చెరగులా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు. శంకరులు అద్వైత స్థాపకులు అంటుంటారు, తప్పు, ఆయన స్థాపించలేదు. అద్వైతం వేదాంతర్గతం, వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే. ఆయనేం కొత్తగా స్థాపించినది లేదు అందులో. ఆయన అందుకే 1కి 10 మార్లు చెప్పుకున్నారు అది అద్వైతం అని. అటువంటి శంకరాచార్యుల వారి వల్ల, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వల్ల, ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి వల్ల, ఒక నృసింహ భారతీ స్వామి వారి వల్ల, అటువంటి మహాపురుషుల వల్ల, రామకృష్ణ పరమహంస వల్ల, భగవాన్ రమణుల వల్ల ఈ జాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తి వల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు. అటువంటి జీవనాడి ఎక్కడుందో, ఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీరామాయణం చెప్తుంది. మనం ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది. రామాయణం చదువుకుంటే, రామాయణం వింటే మనం ఏది దిద్దుకోవాలో, ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకి ద్యోతకం అవుతుంది. కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యా నగరానికి వచ్చారు. వచ్చి అయోధ్యా నగరంలో అంతఃపురంలో ఆయన వేంచేసి ఉన్నారు. దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఒకానొక నాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది. అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా, అటువంటి కాలం వచ్చింది. ఆ కాలంలో తత ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస
సంతానార్థం కులస్యవై. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాటించి ప్రణమిల్లి అడిగాడు, అయ్యా నేను సంతానార్థినై యజ్ఞం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను, మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను, మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యాన్నంతటినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి అన్నారు, సంభారాహ సంభ్రియం తాం తే తురగశ్చ విముచ్యతాం. నాయన ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించు, వాటన్నిటినీ సిద్ధం చేయి, సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టినట్టయితే మనం అశ్వమేధయాగాన్ని ప్రారంభం చెయ్యొచ్చు అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధయాగం ప్రారంభం అవుతోంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్ని ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు. సుయజ్ఞం వామదేవంచ జాబాలిం అధకాశ్యపం పురోహితం వశిష్టంచ ఏచాన్యే ద్విజసత్తమాహ. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు. నేను అశ్వాన్ని విడిచిపెడుతున్నాను, అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఎంతో సంతోషించారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. కథగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యజ్ఞం అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఇంకా ఇతరమైనటువంటి ఏ విశ్వాసముల యందు కనపడదు. అగ్నిహోత్రాన్ని వ్రీల్చి అగ్నిహోత్రంలో దేవతలకు హవిస్సులిచ్చి ఆ హవిస్సులు దేవతలకి అందడం వల్ల వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు మనకి కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి ఆ స్థితిని ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞము, యాగము, హోమము అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు తప్ప ఈ మంత్రభాగం కానీ, దేవతల్ని మంత్రంతో పిలవడం కానీ, అగ్నిహోత్రంలోకి హవిస్సు ఇవ్వడం కానీ, ఆ హవిస్సుని హవ్యవాహనుడై తీసుకుని దేవతలకు అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనపడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి. ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు. ఈ లోకంలో మనకి సుఖ సాధనములైనవి ఏముంటాయో వాటిని దేవతలు మనకి అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళ పట్ల మనం మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చూడండి, ఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే ప్రభుత్వము అని ఒకటి ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కొన్ని కార్యాలు చెయ్యాలి, దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కట్టిన పన్నులే, మనం కట్టిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు చూసినట్లే మీరిచ్చిన హవిస్సు చేత తృప్తి పొందిన దేవతలు మీకు కావలసినటువంటి ఉపకారం చేస్తారు. ఏమి ఇక్కడ మీరు పెట్టుకున్న వ్యవస్థ మీద మీకున్న నమ్మకం సనాతన ధర్మంలో చెప్పిన దేవతల మీద, యజ్ఞయాగాది క్రతువుల మీద మీకు ఎందుకు ఉండకూడదు? విశ్వాసము ప్రధానం. విశ్వాసమే ఈశ్వరుడు. గురువాక్యమునందు, శాస్త్రవాక్కునందు అవిశ్వాసం ఉండాలి. యజ్ఞము మీకు 3 రకములైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. యజ్ఞము వలన వచ్చే ఉపయోగం ఏమిటంటే దేవతలు తృప్తి పొందుతారు. ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత, దాని వలన పంటలు పండే. మీరు ఆ పంటని మీరు తినడం కాదు, కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని పచనం చేసి ఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్నిముఖంగా మళ్ళీ దేవతలకు ఇస్తాం. దేవతలు సంతోషిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మనమే పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దాని చేత మనం పరిపాలన పొందుతున్నట్లే మనమిచ్చిన హవిస్సులతో దేవతల ఆకలి తీరుతుంది. దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో మన ఆకలి తీరుతుంది. ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమనం. దీన్ని అతిక్రమించకూడదు. యజ్ఞం ఎవరు చేస్తారో వాళ్ళకి 3 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, యజ్ఞం జరిగిన చోట దేవతలు తృప్తి పొంది మీకు కావలసినటువంటి కోరికని తీరుస్తారు. నాకు ఒక కోరిక ఉండిపోయింది. కోరిక అన్నప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరిక అంటే అర్థం పర్థం లేని కోరిక కాదు.
ఏ కోరిక కోరకుండా మీరు ఉండకూడదో మనుష్య జన్మలో, ఏ కోరిక మీకు తీరకపోతే మీ మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతుందో అటువంటి కోరిక కొరకు మీరు ఒక యజ్ఞం చేయడం ఎప్పుడూ దోషం కాదు. మనిషికి జన్మతః 3 రుణాలు ఉంటాయి: పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. పితృరుణం ఎలా తీరుతుంది? తండ్రి గారు నాకు జన్మనిచ్చినట్టే నేను వివాహం చేసుకుని నేను కూడా జన్మనివ్వాలి బిడ్డలకి. నేను ఓ కొడుకుని కని సచేల స్నానం చేస్తే నేను తండ్రి గారికి పడినటువంటి రుణం తీరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు రుణం తీరాలి అంటే నేను కొడుకుని కనాలి, నాకు సంతానం కావాలి. నాకు సంతానం కలగకపోతే నేను ఎవరిని అడగవలసి ఉంటుంది? ఏదో ప్రతిబంధకం ఉంది, సంతానం కలగట్లేదు. ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి నాకు సంతానం ఇవ్వండి అని నేను ఎవరిని అడగాలి? దేవతలనే అడగాలి. మీరు ప్రభుత్వం 2 పనులు చేస్తుంది. మీరు చూడండి, ప్రభుత్వము సంక్షేమము చూడడం ఒకటే కాదు, ప్రభుత్వం శిక్ష కూడా వేస్తుంది. ప్రభుత్వమే గ్రంథాలయం కడుతుంది, ప్రభుత్వమే పాఠశాల కడుతుంది, ప్రభుత్వమే కారాగారాన్ని కూడా నిర్మిస్తుంది. కారాగారాలు బయట వాళ్ళు ఎవరు నిర్వహించరు, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎందుకంటే అవన్నీ నా కారాగారాలు, దాని బదులు ఇంకో పాఠశాల పెట్టండి అని మీరు అనకూడదు. కారాగారం ఉంది కాబట్టి, రక్షక భట వ్యవస్థ ఉంది కాబట్టి, నేర ప్రవృత్తి కలిగిన వారి వలన ఆపద పొందకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగిన స్థితి సమాజంలో ఉంది. శిక్షించడానికి వ్యయం చేస్తుంది, రక్షించి మిమ్మల్ని వృద్ధిలోకి తేవడానికి వ్యయం చేస్తుంది. ఎవరిని శిక్షిస్తోందో అది దారి తప్పిన వాళ్ళని సన్మార్గంలోకి తేవడం ఒకెత్తు, ఆ శిక్ష వేయడం ద్వారా ఆ మార్గంలోకి వెళ్లకుండా క్రమశిక్షణతో ఉన్న వారిని రక్షించడం ఒకెత్తు. కాబట్టి ఏమన్నా మీరు పాఠశాలలే పెట్టండి, గ్రంథాలయాలే పెట్టండి, మీరు జైళ్లు కట్టకండి అని మనం అడగకూడదు. ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములు మనకి తెలియకపోవచ్చు, కానీ జీవుడు చేసిన పాపాన్ని చూసేవాడు వాడు ఉన్నాడు. వాడు ఇక్కడే కూర్చుంటాడు, చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు రాస్తాడు. అందుకే వాడే చిత్రగుప్తుడు. అంటే వాడు అన్నీ రాసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాడికి తెలియందే ఉంది. వాడు దానికి ఫలితం ఇస్తాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాల రూపంలో కాల కలగతామహం అంటాడు గీతలో గీతాచార్యుడు. ఆయనే కూడికలు తీసివేతలు చేస్తూ ఉంటాడు. ఇదిగో వీడికి గత జన్మలలో చేసుకున్న పాప నివృత్తి కొరకు ఇప్పుడు ఈ కష్టాన్ని ఇస్తున్నాడు అంటాడు. అప్పుడు ఆ కష్టాన్ని మీరు అనుభవించవలసిందే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, సనాతన ధర్మంలో మీ పాపానికి ఫలితం ఇవ్వడానికి, మిమ్మల్ని ఏడిపించడానికి ఓడు, మిమ్మల్ని సుఖపెట్టడానికి ఓడు, మిమ్మల్ని వాడు పట్టుకుని ఏడిపిస్తుంటే వాడి నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ భగవంతుడిని ప్రార్థించడం, ఇలా ఏం ఉండవు. భయకృత్ భయనాశన. మిమ్మల్ని ఎవడు భయపెడతాడో వాడే భయం పోగొడతాడు. మిమ్మల్ని ఎవడు ఏడిపిస్తాడో వాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు. రెండిటికి ఒకడే. మీ కష్టం ఇచ్చినా ఈశ్వరుడే, సుఖమిచ్చినా ఈశ్వరుడే. సనాతన ధర్మం మీద విశ్వాసం అంటే ఏమిటో తెలుసా అండి? నాకు ఒక ఆపద వస్తే ఈశ్వరుణ్ణి నిందించడం కాదు. నాకు ఒక ఆపద వస్తే నేను ఏ జన్మలలోనో ఏదో ఒక పాపాన్ని చేసి ఉన్న కారణం చేత ఆ పాపము ఈనాడు అనుభవైకయోగ్యమై నాకు ఈ కష్టం రూపంలో వచ్చింది. కాబట్టి ఈశ్వర, ఈ కష్టమును నేను భరించగలిగిన శక్తిని కృపచేయి, లేదా వేరొకసారి ఇక ఇటువంటి తప్పు చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపచేయి. ఈ రెండుగా ప్రార్థన చెయ్యడం. లేదా నువ్వు నాకు కష్టమే నాకేం బెంగలేదు, కానీ నాకు కావలసింది ఒక్కటే, అది అనుభవించడంలో నీ పాదముల యందు విస్మృతి కలగకుండా మాత్రం చూడు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం పని అబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి దేవతలని ప్రార్థన చేసి హవిస్సు ఇస్తే దేవతలు అనుగ్రహించి మీకు ఏది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన కోరికో, ఏ పాపము అడ్డు వచ్చి మీకు ఆ కోరిక తీరట్లేదో ఆ పాపాన్ని వాళ్ళు ఈశ్వరుడు నాకు ఇవి ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. అలా చెయ్యడం ఏదైతే ఉందో అటువంటి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు 3 ప్రయోజనములను సాధించుకొనుటకు యజ్ఞము, యాగము, ఈ రెండు లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది సనాతన ధర్మంలో. ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞయాగాది క్రతువులు అన్నవి కనపడవు. ఇది సనాతన ధర్మము యొక్క సొత్తు.
అలా హవిస్సు ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఋషులకు మనం రుణపడిపోయాం. వాళ్ళ మంత్రం ఇచ్చి ఉండకపోతే, ఆ యజ్ఞం చెయ్యడానికి మనకు అవకాశం లేకపోతే ఇవాళ మనం ఈ సుఖాన్ని పొందలేం. కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పుపడ్డానండి అని అడగడానికి ఏం లేదు. పుట్టుకతో నీకు ఋషి రుణం ఉంది. అది తీరాలంటే ఏం చేయాలి? నువ్వు ఋషి రచించినది నువ్వు చదువుకోవాలి. నీకు 4 మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే 4 మాటలు చెప్పాలి. నేను మీ దగ్గర 100 రూపాయలు ఇచ్చుకుని తిరిగి మీకు 100 రూపాయలు ఇచ్చేస్తే నాకెవ్వరూ దానికి ఏం పెద్ద సత్కారం ఏం చేయరుగా. కోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ 100 రూపాయలు తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా? నేను వాల్మీకి మహర్షికి రుణపడ్డాను పుట్టుక చేత. ఆ రుణం తీర్చుకోవడానికి నేను రామాయణం చెప్పుకున్నాను. నా రుణం నేను తీర్చుకుంటే మీరు నాకు సత్కారం చేయడం ఎందుకు? నేను రామాయణం చెప్తే మీరు సత్కారం చేయాలా? నేను అప్పు తీరిస్తే మీరు సత్కారం చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి ఋషిప్రోక్తమైన విషయాలంటే నేను నా అప్పు తీర్చుకోవడానికి చెప్పాలి. మీరెందుకు వినాలంటే విని మీ అప్పు మీరు తీర్చుకోవాలి, మన జీవితాలు దిద్దుకోవాలి. అందుకొచ్చాయి ఇవన్నీ. కాబట్టి సనాతన ధర్మమునందున్న అచంచల విశ్వాసమునకు పరాకాష్ట యజ్ఞ సంకల్పం. ఆ యజ్ఞము జరగాలి అంటే నేను సంకల్పం చేస్తే, నేను చక్రవర్తిని కనుక, నేను మహారాజును కనుక, నాకు ఐశ్వర్యం ఉంది కనుక జరిగిపోతుంది అనుకోవడం అవివేకం. అంతటి క్రతువు జరగాలి అంటే పైన ఒక మహాపురుషుడు ఒకడు ఉండాలి. ఆయన సంకల్పం ఉండాలి, ఆయన ఆశీర్వచనం ఉండాలి, ఆయన వచ్చి అక్కడ కూర్చుని ఉండాలి. ఆయన తపస్సు చేత, ఆయన అక్కడ తిరుగుతున్న కారణం చేత సమస్త ప్రతిబంధకములు తొలగిపోయి కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఇది జరగడానికి అంతటి మహాపురుషుడు రావడం ఏది కోరి రాడు. మీరు చెయ్యడానికి ద్రవ్యం ఉంటుందేమో, చెయ్యడానికి సంభారాలు ఉంటాయేమో, ఆయన రావడానికి మీరు ఇచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన మీ దగ్గర కోరి పుచ్చుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకు వస్తాడు ఋష్యశృంగుడు? ఒక్కదానికే వస్తాడు, వినయం చేత వస్తాడు. మీరు ఘటించేటటువంటి అంజలి చేత వస్తాడు. ఇది చూపిస్తోంది శ్రీరామాయణం. రామాయణాన్ని కేవలం దశరథుడు చేసిన యజ్ఞమని వినకండి. అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించిన నాడు పెద్దల పట్ల ఎందుకు మనం వినయంతో ఉండాలి, దేని వలన మనం ఉపకారం పొందుతున్నామన్నది తెలుసుకున్న నాడు మనం వాళ్ళకి ఎంత రుణపడ్డామో, మనం ఎంత జాగ్రత్తగా పెద్దల పట్ల మసలవలసి ఉంటుందో మనకి అవగతం అవుతుంది. కాబట్టి ఆ వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పిలిచి యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. ఇది సనాతన ధర్మం యొక్క అంతర్భాగం. ఇది రామాయణం అంటే. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చోబెడతాం. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి బొట్టెట్టి పిలుస్తాం. బ్రహ్మస్థానంలో ఎవరు కూర్చుంటున్నారో ఆయన ఇంటికి వెళ్ళి పంచెల చాపిచ్చి, అయ్యా మీరు నా కుమార్తె వివాహానికి బ్రహ్మస్థానంలో కూర్చుని నా చేత కన్యాదానం చేయించి దశ పూర్వేషాం దశాపరేషాం, నా ముందు 10 తరాలు నా తర్వాత 10 తరాలు తరించిపోయేటట్టుగా నిర్విఘ్నంగా సంకల్పిత కార్యం వైదికంగా పూర్తయ్యేటట్టు నన్ను అనుగ్రహించి మీరు గురుముఖత నేర్చుకున్న మంత్రభాగం చేత నన్ను తరింప చెయ్యండి అని ఇంటికి వెళ్ళి నమస్కరించి బట్టలు పెట్టి నువ్వు ఆహ్వానించావా? అది ముందు చెయ్యవలసిన పని ఏమైనా ఉంటే పెద్దలని ముందు ఆశ్రయించి వాళ్ళని ఆహ్వానించాలి. దశరథుడు ఇది అడుగుతున్నాడు. సంకల్పం నాది, విఘ్నం ఇవ్వగలిగిన శక్తి ఈశ్వరుడు. సంతానం కలగకుండా వచ్చిన విఘ్నం యజ్ఞం జరగకుండా కూడా రాదేంటండి? ఎందుకు రాదు? ఎవరి వలన రాదు అంటే ఏ మహాపురుషుడు వచ్చి అక్కడ కూర్చుంటే రాదో ఆయన వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చోవాలంటే వినయంతో నమస్కారం చేసి అడగాలి. మీరు ఎందుకు కూర్చోవాలో తెలుసా? మంత్రాలు నేర్చుకున్నారు కాబట్టి కూర్చోవడం కాదు, మీరు కూర్చుంటే చాలు విఘ్నం లేకుండా నడుస్తుంది. ఇది మీరు అడగవలసింది. నేర్పుతోంది మనకి శ్రీరామాయణం. ఎంత గౌరవంగా మాట్లాడాలో, ఆ వైదిక నిష్ట ఉన్న వారి పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో మనకి శ్రీరామాయణం నేర్పుతుంది. కాబట్టి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్. ఓ బ్రహ్మమును తెలుసున్నవాడా మహానుభావ వశిష్ఠ మహర్షి, మీరు ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహింపచేయండి. యథోక్తం మునిపుంగవ, ఉక్తం ఎలా చెప్పబడిందో, ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలాగే నిర్వహించండి. అలాగే నిర్వహించండి అంటే నేనండి అది తెప్పించేశాను, నేనండి ఇది తెప్పించేశానని నువ్వు ముందు చెప్పడం కాదు. ఎలా జరగాలో అలా జరిపించండి అని అడగండి.
అప్పుడు ఆయన ఇవన్నీ తెప్పించాలి. అప్పుడు మీరు పిలిచి మీ సేవకులనో మంత్రులనో ఇవన్నీ తెప్పించండి అనాలి. నేను ఇవన్నీ తెప్పించాను అని మీరెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు ఆయన ఎందుకు ఇంకా? అంటే మాటలో గౌరవం, ఒక స్థానం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శ్రీరామాయణం బాగా చదువుకుంటే మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా తప్ప ఇంకోలా మీరు మాట్లాడలేరు. కాబట్టి చూడండి, యథోక్తం ముని పుంగవ యథా నవిఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. యజ్ఞము నందు అంగములు ఉంటాయి. ఈ అంగములన్నీ ఏ విఘ్నము రాకుండా జరిపించి నన్ను కృతార్థుడను చేయవలసింది. ఏమి నేనెందుకు చేయించాలి? నేను తపస్సు చేసుకుంటున్నాను, నేనేదో ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాను, నాకెందుకయ్యా ఇవన్నీ? నీకు బిడ్డలు లేకపోతే ఓ ఆశీర్వచనం చేయించుకో అనొచ్చుగా వశిష్ఠుడు. అలా వశిష్ఠుడు అనకుండా ఎందుకు రావాలో చెప్తున్నాడు దశరథ మహారాజు గారు. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్ ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. భగవాన్ స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఇంగ్లీష్లో అయితే బీయింగ్ స్టిక్కీ అంటారు, అంటుకుని ఉండడం. అంటుకుని ఉండడం అంటే ఏమిటి? మనస్సులో జ్ఞాపకంలో ఉండడం. మహాత్ముల యొక్క మనస్సులో, మహాత్ముల యొక్క స్మృతిలో మీరు ఉండడం మీ అదృష్టమునకు హేతువు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు పరిచయాలు కోరుకోవడానికి దూరంగా ఉంటారు. ఏదో పెద్ద ఊరికే చాలామందితో పరిచయం పెట్టేసుకుని చాలామందితో మాట్లాడేసి చాలామందితో ఇన్ఫ్లుయెన్స్ అని ఓ దిక్కుమాలిన మాట ఉంటుంది. అలాంటి వాటి కోసం వాళ్ళకి వెంపర్లాట ఉండదు. సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర రాజధాని. మీరు విన్నారు ఇప్పుడు గురుస్తోత్రంలో. సర్వతంత్ర స్వతంత్ర అంటే ఏమిటో తెలుసా అండి? గురువుకి చెల్లుతుంది ఆ మాట. గురువుకి కూడా అందరూ ఒక్క స్థాయిలో ఉండరు. సర్వతంత్ర స్వతంత్ర అంటే మీకు ఒక ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకోళ్ళని పిలిచి ఏమో ఆయనకో 50 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను, ఓ 50 ఉంటే ఇద్దు అని అడిగిపుచ్చుకోవడం సర్వతంత్ర స్వతంత్ర కాదు. సర్వతంత్ర స్వతంత్ర అంటే తను సంకల్పం చేస్తే తనంత తాను సమకూడాలి ఈశ్వరానుగ్రహంతో. ఆయన ఇలా చేయి చాపడం, ఆయన అసలు ఇలా ముట్టుకోరు. ఆయన సంకల్పం చేస్తారు, అది వస్తుంది. కంచికామకోటి పీఠాధిపతులు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడిని పేరు. ఆయన దగ్గరికి వచ్చి ఒక పేద కుటుంబం అడిగింది, మాకు బంగారు కాసులు ఇన్ని కావాలి వివాహం చేసుకోవడానికి. ఆయన ఏం అనలేదు, అలాగే కూర్చున్నాడు. ఓ 18 బంగారు కాసులు కావాలి నాకు జ్ఞాపకం ఉన్న లెక్కలో అయితే. ఆయన అలా విన్నారు, ఏం అనలేదు, అలాగే కూర్చున్నారు వాళ్ళు. కాసేపు అయింది, భగవన్ ఇలా వెళ్ళిపోతున్నాం, మీ దర్శనం కోసం వచ్చాం, ఈ 18 బంగారు కాసులు మీరు స్వీకరించవలసింది. ఐశ్వర్యవంతుడు వచ్చి ఆ బట్ట మీద వేశాడు. ఆయన సత్యదండంతో ఇలా తోశారు, అడిగిన వాడికి తీసుకోవాలి. ఆయన వారు అడగగానే ఆయన కామాక్షి అమ్మవారిని అడిగారు. కామాక్షి అమ్మవారు ఆయన్ని పంపించారు. అది సర్వతంత్ర స్వతంత్ర. శంకర భగవత్పాదులు ఒక వృద్ధ బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నారు. ఆయన మళ్ళీ ఎవరి దగ్గరికో వెళ్ళి డొనేషన్లు అడగలేదు. ఆయన ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా దిగ్గస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. ఒక్క స్తోత్రం చేశారంతే బంగారు ఉసిరికలు కురిచాయి. వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. అలా ఈశ్వరుడి పాదములు పట్టి ఏదైనా సంకల్పం చేసి చెయ్యగలిగిన సమర్థతకి సర్వతంత్ర స్వతంత్ర. వశిష్ఠుడు అటువంటి వాడు. అటువంటి వశిష్ఠుడు దేని కొరకు వచ్చి మీకోసం కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, త్రికరణ శుద్ధి, అది జరగాలనే వస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే అయిపోయింది అంతే, ఆ పని అయిపోయింది. కొడుకులు పుట్టేస్తారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు గురువుకి? కాబట్టి ఆయన అంటున్నాడు, ఎందుకు రావాలో తెలుసా భగవన్ మీరు? ఒక్కటే కారణం, భవాన్ స్నిగ్ధ. మీకు మాకు ఒక అనుబంధం ఉంది. మీ మనసులో మీరు మమ్మల్ని స్మరిస్తూ ఉంటారు పురోహితులుగా, మా హితం కోరుతారు, మా వంశం బాగుండాలని కోరుతారు, మా పేరు మీకు జ్ఞాపకంలో ఉంటుంది, ఎప్పుడూ మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు.
అలా మీ మనసులో మేము ఉండడం మా అదృష్టహేతు, ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు అడుగుతున్నాను, ఆ చిలిమి చేత, ఆ చనువుతో అడుగుతున్నాను. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం, మీరు గొప్ప సుహృత్, మా యందు అపారమైన కృప కలిగిన వారు, మాకు చాలా దగ్గరైనటువంటి వారు. గురుశ్చ పరమో మహాన్, మహాన్ బ్రహ్మమును తెలుసున్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారివి, మాకు గురువులు, మహానుభావుడివి. బోధవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః, ఈ యజ్ఞభారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని జరిపించాలి కూర్చొని. పొంగిపోయాడంతే. ఆయన అన్నాడు, తథేతి చ రాజానం అబ్రవీద్ ద్విజసత్తమః కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్ సమర్థితం. నాయనా, నువ్వు ఎలాగ కోరుకున్నావో అలా ఈ కార్యాలన్నింటినీ నెరవేరుస్తా, అలా ఈ యజ్ఞం జరుగుతుంది, నీ కోరిక సఫలం అవుతుంది. అయిపోయింది అంతేనండి. ఇంకేమిటి జరగాలంటే, అశ్వమేధయాగం జరిగిందనేటటువంటి కర్మ కాలంలో, భూతకాలంలో ఎప్పుడో భవిష్యత్తులో జరగవలసినది వర్తమానంలోకి వచ్చి భూతకాలంలోకి జరిగిపోయినదిగా మారాలంతే, ఒక సంఘటనగా. ఇహ దశరథ మహారాజు గారికి కుమారులు పుట్టడం అనేటటువంటిది తథ్యం. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, గురువుగారి యొక్క సంకల్పం. గురు సంకల్పం ఎంత గొప్పదో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన దగ్గర నుంచి గురువైభవాన్ని శ్రీరామాయణం కీర్తిస్తోంది. మీరు గుర్తుపట్టండి. ఎందువల్ల గురువు గొప్పవాడో, గురు వైభవం ఏమిటో, ఈ దేశంలో గురువుకి ఎందుకంత గౌరవమో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి నమస్కరించకుండా ఏది ఎందుకు చెయ్యమో మనకి చూపిస్తోంది శ్రీరామాయణం. కాబట్టి నేను అలాగే నిర్వహిస్తానయ్యా అన్నారు. ఇది ఇప్పుడు గుర్రాన్ని విడిచిపెట్టారు. ఇది 1 సంవత్సరం పాటు దేశం అంతా తిరుగుతుంది. ఈ గుర్రం తిరిగినప్పుడు దాన్ని ఎవరు ఆపకూడదు. ఎవరైనా ఆపారనుకోండి, వాళ్ళు యుద్ధానికి పిలిచినట్టు. అప్పుడు దశరథ మహారాజు గారు వాళ్ళని ఓడించి ఆ గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఆ గుర్రం తిరిగి వచ్చే వరకు యాగశాల ప్రవేశం చెయ్యడు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం పాటు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర నుంచి సాంగ్రహణేష్టి, ఆ మరునాడు బ్రహ్మోదన, మేధాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ, విమోచనాది కృత్యములు, ప్రతిరోజు సావిత్రాది కర్మలు, ఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల చేత అనుష్ఠింపబడుతుంటాయి. 1 సంవత్సరం గడిచిన తరువాత అప్పుడు యజ్ఞశాలలోకి దంపతులు ప్రవేశిస్తారు. ఆ గుర్రం తిరిగి వచ్చేసిన తర్వాత ఈలోగా యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్ని దేశాల నుంచి అందరూ వస్తుంటారు. 1 ఏడాది పాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికీ. తతో బ్రవీద్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మ సునిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ చెప్తున్నాడు. మంత్రుల్ని పిలిచి ఆ వశిష్ఠుడి సమక్షంలోనే చెప్తున్నాడు, ఇప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి మనం. కాబట్టి ముందు ఎవరెవరిని తీసుకొస్తారో తెలుసా? ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యం మీద శ్రద్ధ, అంటే ఆ కార్యం గురించి సమర్థవంతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దేనికి ఏది అవసరమో వాటిని సిద్ధం చేసుకోవాలి. అసలు అవి సిద్ధం చెయ్యకుండా ఉట్టి పటాటోపం ఎక్కువను కార్యం తక్కువ ఉంటే దాని యందు శ్రద్ధ ఉన్నది అని చెప్పడం కష్టం. ఆయన అన్నాడు, వృద్ధులైన వారు, ఇతపూర్వము యజ్ఞకర్మలు చేసినటువంటి వారు, వాస్తు బాగా తెలుసున్నటువంటి వాళ్ళు, పరమ ధార్మికులైనటువంటి వారు ఎక్కడున్నారో వారందరినీ తీసుకురండి. కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. మీరు కర్మాంతికాన్, కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థులు ఉంటారు. ఇప్పుడు బోలెడంత మంది పని చేస్తుండొచ్చు, కానీ దీన్ని సమన్వయం చేసేవాడు ఉండాలి. ఈ సమన్వయం చెయ్యగలిగినటువంటి వారిని తీసుకురండి. శిల్పకరాన్, బోలెడన్ని ఇళ్ళు కట్టాలి, వచ్చిన వాళ్ళకి తాత్కాలిక ప్రాతిపదిక మీద అతిథి గృహ నిర్మాణం చేపట్టాలి. కాబట్టి ఇటుకలు తయారు చేసే వాళ్ళని తీసుకురండి. వర్ధకీన్, వడ్రంగుల్ని తీసుకురండి. ఖనకానపి, భూమిని తవ్వేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని సమూహాలని తీసుకురండి. గణకాన్, లెక్కలు రాసే వాళ్ళని తీసుకురండి. శిల్పినశ్చైవ, శిల్పాలు చెక్కే వాళ్ళని తీసుకురండి. తథైవ నటనర్తకాన్, నటులను నటీమణులను తీసుకురండి. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి,
నటీనటులు అన్న మాట వాడారు కదా రామాయణంలోనని. నటులు నటీమణులు వేర్వేరు కాదు. అంటే నటుడు భర్త అనుకోండి, నటి భార్య అయి ఉంటుంది తప్ప భార్యాస్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడం అన్నది ధర్మ విరుద్ధం. దాన్ని శాస్త్రం అంగీకరించడం, అంతకన్నా దూష్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యాస్థానంలోకి వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వెయ్యడు, స్త్రీ పాత్రలోకి పరస్త్రీ వచ్చి నటించదు. కాబట్టి భార్యాభర్తలుగా నటించవలసి వస్తే దంపతులే నటిస్తారు తప్ప అన్యులు నటించడాన్ని ఒప్పుకోరు. కాబట్టి నట సంఘములను ఉండేవి, అందులో దంపతులే ఉండేవారు. ఎప్పుడైనా దంపతుల పాత్ర పోషించవలసి వస్తే అటువంటి సంఘములను తీసుకుని రండి. తథా శుచీన్ శాస్త్రవిద పురుషాన్ శుభశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహం తాం భవంతో రాజశాసనాత్. శుచీన్ శాస్త్రవిద, శాస్త్రము తెలుసున్నవాడు, తెలుసున్న శాస్త్రమును అనుష్ఠించేటటువంటి వాడు. పురుషాన్ శుభశ్రుతాన్, అనేక విషయాలు పెద్దల దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకురండి. శృక్కులు శ్రోములు అని ఉంటాయి ఈ యజ్ఞంలో, నెయ్యి మొదలైన ఆజ్యధార పోయడానికి ఉపయోగించే పరికరాలు. ఈ పరికరాలన్నీ తయారు చేసే వాళ్ళందరినీ తీసుకురండి. వీళ్ళందరితో పాటుగా ప్రతిరోజు సమృద్ధిగా అన్నదానం చెయ్యాలి. ఎంత అన్నదానం చెయ్యాలో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడము అంటే పౌరులు వస్తారు, జానపదులు వస్తారు. పౌరులు అంటే నగరాలలోనూ పట్టణాల్లోనూ ఉండేవారు, కొంచెం డాంబికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు అమాయకంగా ఉంటారు, కొంచెం భయంగా ఉంటారు. అమ్మో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే, వాళ్ళతో మనం కూర్చోవడమే, వాళ్ళతో మాట్లాడడమే అని వాళ్ళని చూసి కొంచెం చిన్నబుచ్చుకుని భయభక్తులతో కాస్త పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులు వస్తారు, జానపదులు వస్తారు యజ్ఞం చూడ్డానికి. ముందెవరి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలో తెలుసా? ఇది ప్రేమ అంటే, ఆలోచన అంటే ఇది. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి దశరథ మహారాజు గారు. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. నతులీలయా, మనం జానపదులేగా, అన్నం తింటున్నారుగా. వాళ్ళు చూడండి, మనం ఒక మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు, వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండి, ఓ కూర పులుసు పచ్చడి చాలు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులిసేసుకు తినేస్తారు అంటారు. నతులీలయా, దశరథుడు అన్నాడు చాలా తేలికగా మాట్లాడకండి. అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆదరంగా పెట్టడం అంత అవసరం. ఆదరంగా పెట్టండి, పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి. అలాగే సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతా నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడ్డం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చేయాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి పాఠాలు చెప్తే బాగుండనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడటలేదు. ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం, వాడు తింటున్నాడు కాదు. వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్నా అక్కడ పెట్టామని పెట్టకూడదు, సమర్థతని గుర్తిరిగి పెట్టాలి. కాబట్టి సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతా నావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. దీంతో పాటుగా మీరు అనేక మంది రాజుల్ని ఆహ్వానించాలి. ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి, కొంతమంది దగ్గరికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి, వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి.
ఎవరి దగ్గరికి సుమంత్రుడా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం. కొంతమంది మహానుభావుల దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి. అలా ఎందుకు పిలవాలో చెప్తున్నాడు. ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళండి అని చెప్పట్లేదు. తథా మిథిలాధిపతిం శూరం, మిథిలాధిపతి అయినటువంటి జనక చక్రవర్తిని ఇంటికి వెళ్ళి పిలవండి. జనకం సత్యవిక్రమం, ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి తీసుకురండి రథం ఎక్కించి. నిష్ఠితం సర్వశాస్త్రేషు, అన్ని శాస్త్రములు తెలుసున్నవాడు. తథా వేదేషు నిష్ఠితం, వేదముల యందు నిష్ఠ కలిగినటువంటి వాడు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవ అనయస్వ. మహానుభావుడైనటువంటి కాశీరాజు ఉన్నాడు, స్నిగ్ధం, మాకు బాగా స్నేహితుడు. కాబట్టి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి తీసుకురండి. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. అలాగే కేకయరాజు వృద్ధుడు, నాకు మామగారు. ఆ వృద్ధుడైనటువంటి కేకయరాజు గారిని పుత్రులతో కలిపి తీసుకురండి రథం ఎక్కించి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అంగరాజ్యమునకు అధిపతి అయినటువంటి రోమపాదుడు పరమప్రీతితో దశరథ మహారాజు గారికి సంతానం లేదని యజ్ఞం చేయిస్తుంటే తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి కూతురు శాంతని పంపించాడు. కాబట్టి వెళ్ళి ఆయనని కూడా సుహృత్తు, మంచి స్నేహితుడు, దగ్గరుండి తీసుకురండి. ప్రాచీనాం సింధు సౌవీరాన్ సౌరేష్ట్రాయాంశ్చ పార్థివాన్ దక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానాయస్వ. ప్రాచీనమైనటువంటి సింధు సౌవీర రాజ్యములను పరిపాలించేటటువంటి వాళ్ళని, సౌరాష్ట్రములు పరిపాలించేటటువంటి వాళ్ళని, దక్షిణ దేశంలో ఉండేటటువంటి రాజుల్ని, వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఆహ్వానించి తీసుకుని రండి అని మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలో, ఎంతమంది రాజులు రావాలో అన్ని విషయాలు చెప్పాడు.